ఎట్లైనా మీరు ఒక మంచి జాబ్ కొట్టాలి. అలాగే ఫర్దర్‌గా ఒక కెరియర్‌ని స్టార్ట్ చేయాలి. మీ ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటున్నారు. కరెక్ట్ అండి. నిజంగానండి. అంటే మీ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా చాలా మంచి థాట్ ప్రాసెస్ ఇది. నేను కూడా చాలా మందికి చెప్పేది ఏంటి అంటే నేనెప్పుడు అంటే ఎందుకంటే 2010 నుంచి ఇప్పటి వరకు నేను స్టూడెంట్స్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చూసినప్పుడు, వాళ్ళ ఫెయిల్యూర్ స్టోరీస్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే రియల్‌గా మీలో ఒక తపనుండి ఒక స్కిల్ నేర్చుకోవాలి. నేను దీనిలో వెళ్ళాలి అనుకుంటే అసలు ఏజ్ అనేది లేకపోతే ఇవన్నీ చాలా చాలా చిన్న పాయింట్స్ ఇవి. అంటే ఇప్పుడు కొంతమంది 50స్‌లో 60స్‌లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా పెద్ద పెద్ద విషయాల్లోనే. అలాంటిది మీరు 40 జస్ట్ ఎంటర్ అయ్యారు కాబట్టి జాబ్ తెచ్చుకోవడం అనేది ఇక్కడ అసలు పాయింటే కాదు. మీకు చాలా ఈజీ ఇది. అయితే మీరు ఏం చేస్తారు అంటే మీరు డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి డైరెక్ట్‌గా ఐటీ జాబ్‌కి ట్రై చేయకుండా ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని ఒక కోర్స్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏంటి అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకోండి. ఇప్పుడు హాస్పిటల్ ఉంది. ఇప్పుడు హాస్పిటల్‌లో బాగా ట్రీట్ చేస్తారు అని మీకు తెలిస్తేనే అక్కడికి వెళ్తారు మీరు. అదే ఈ పలానా షాప్‌లో తక్కువ రేటుకి వస్తాయి అంటే ప్రతి బిజినెస్ ని ఇవాళ ప్రమోట్ చేయడానికి ఈ కామర్స్ ఇండస్ట్రీ అని వచ్చింది. సో ఇలా ఈ కామర్స్ ఇండస్ట్రీలో ప్రొడక్ట్స్ మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, సో ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEO అని, గూగుల్ యాడ్వర్డ్స్ అని, పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని, లేకపోతే AI టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి చాలా చాలా మాడ్యూల్స్ ఉంటాయి. యాడ్వర్డ్స్ అని ఇట్లా చాలా మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్స్ కి ర్యాంకింగ్ వచ్చేలాగా చూడటం, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ అయ్యేలాగా చూడటం ఇవి చేస్తూ ఉంటారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్స్ నేర్చుకుంటే ఫస్ట్ మీకు 100% జాబ్ వస్తుంది. అంటే ఇందులో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో డిజిటల్ మార్కెటింగ్ మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోండి. దీనికి ప్రోగ్రామింగ్ కానీ కోడింగ్ కానీ ఏం అవసరం లేదు. ఆ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోయాక అది ఒక 6 months 1 year జాబ్ చేసుకున్నాక మళ్ళీ ఫర్దర్ గా అప్గ్రేడ్ అవ్వడానికి ఐటీలో కోర్సెస్ ట్రై చేయొచ్చు. ఇది ఒక వే. దాన్ని బట్టి మీరు క్వశ్చన్స్ అడగండి, నేను చెప్తాను. కానీ ramana@qualitythought.in is my mail ID for any future communication also.